విలాసాగర్లో 10లో వికసించిన విద్యా కుసుమలు 100% ఉత్తీర్ణత సాధించిన విలాసాగర్ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు. హెచ్ఎం బొలగం శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో వికసించిన విలాసాగర్ విద్య కుసుమలు బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత విలాసాగర్ విద్యార్థులు 100% ఫలితాలు సాధించారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య 22 ఉండగా 22 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులలో గంగాధర శివాని 10వ తరగతిలో 600 గాను 559 మార్కులు సాధించింది. శివాని తండ్రి తిరుపతి, తల్లి లక్ష్మి మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. తండ్రి తిరుపతి వ్యవసాయం చేస్తుండగా తల్లి లక్ష్మి బీడీలు తయారు చేస్తూ తన పిల్లలను పోషిస్తూ చదివిస్తున్నారు. పాఠశాల టాపర్గా నిలిచిన శివానిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్తో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. శివాని ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను భవిష్యత్తులో ఐఏఎస్ కావాలని కోరిక ఉందని, పట్టుదలతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తప్పకుండా ఐఏఎస్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. విలాసాగర్ హైస్కూల్ నుండి 22 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగా 500 పైగా 8 మందికి, 450 నుండి 500 లోపు 7గురికి, 400 నుంచి 456గురికి, 399 మార్కులు ఒకరికి రాగా మొత్తం 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలగా విలాసాగర్ హైస్కూల్ పేరొందింది. ఈ పాఠశాలలో బాలికలదే పై చేయి నిలిచింది. 100% ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మిడిదొడ్డి శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాజిరెడ్డి, శోభారాణి, వెంకట హనుమాన్, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, మధుసూదన్, ప్రకాష్, మోహనకృష్ణ, జోష్నరాణి, లక్ష్మయ్య, రాధిక, పిడి ప్రభాకర్, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ షఫీయుద్దీన్, క్రాఫ్ట్ అండ్ స్టిచ్చింగ్ ఉపాధ్యాయులు స్వర్ణలత, సమంతకమణి తదితరులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం బొలగం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు గ్రామాలలో వద్దు, ప్రభుత్వ పాఠశాలలోనే విద్యా బోధన ముద్దుగా ఉంటుందని, గ్రామాల్లోని ప్రజలంతా బండి ఈడు పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చుకోవాలని శ్రీనివాస్ కోరారు.